హాయ్ హలో నమస్తే నా పేరు కిషోర్ మీరు చూస్తున్నారు కన్నయ్య పొట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఫార్మాలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో టాప్ సెక్షన్ అయిన హెచ్పిఎల్సి గురించి. ఈ టాపిక్ చెప్పబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కన్నయ్య పొట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే ముందుగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ గురించి. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక పదార్థాన్ని కానీ తయారు చేసినప్పుడు అది ఎంత క్వాలిటీగా అంటే ఎంత ప్యూరిటీగా ఉందా, తయారు చేసింది ఎంత కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సి గురించి. హెచ్పిఎల్సి ఫుల్ ఫామ్ హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఆర్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఈ హెచ్పిఎల్సి సిస్టంలో ఏదైనా ఒక శాంపుల్ని అనాలిసిస్ చేసే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మొబైల్ ఫేస్ కానీ కాలం మరియు హెచ్పిఎల్సి సిస్టమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఐసిహెచ్ మనకు కొన్ని సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ని ఇచ్చింది. ఐసిహెచ్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్. సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్ డెఫినేషన్. సిస్టమ్ సూటబిలిటీ ఈజ్ డిఫైన్డ్ బై ఐసిహెచ్ యాజ్ చెకింగ్ ద సిస్టమ్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ అనాలిసిస్ అన్నోన్ టు ఎన్ష్యూర్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్. అంటే ఐసిహెచ్ గైడ్లైన్స్ ప్రకారం సిస్టమ్, కాలం, మొబైల్ ఫేస్ యొక్క పర్ఫార్మెన్స్ శాంపుల్ అనాలిసిస్కు ముందు మరియు మధ్యలో మరియు తర్వాత వాటి యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి సిస్టమ్ సూటబిలిటీని వాడతారు. అంటే సిస్టమ్ సూటబిలిటీ అవి వాటి లిమిట్స్లో ఉంటే సిస్టమ్, కాలం, మొబైల్ ఫేస్ కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం. సిస్టమ్ సూటబిలిటీని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. అందులో మొదటిది అన్లిస్ట్కు సంబంధించింది. ఫస్ట్ది రిటెన్షన్ టైం అంటే ఆర్టీ. సెకండ్ వన్ సిమిలారిటీ ఫ్యాక్టర్ ఆర్ రిఫరెన్స్ స్టాండర్డ్ చెక్. సెకండ్ కేటగిరీ కాలంకు సంబంధించింది. ఫస్ట్ వన్ టైలింగ్ ఫ్యాక్టర్, సెకండ్ వన్ థియరిటికల్ ప్లేట్స్ ఆర్ కాలం ఎఫిషియన్సీ, థర్డ్ వన్ రిజల్యూషన్. థర్డ్ కేటగిరీ సిస్టమ్కు సంబంధించింది. ఫస్ట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్ఎస్డి అంటే రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్, సెకండ్ వన్ బీకేటీ స్టాండర్డ్, థర్డ్ వన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఓవరాల్గా అన్ని సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ చూసుకుంటే అన్లిస్ట్ వైజ్ రిటెన్షన్ టైం, సిమిలారిటీ ఫ్యాక్టర్, కాలం వైజ్ టైలింగ్ ఫ్యాక్టర్, థియరిటికల్ ప్లేట్స్, రిజల్యూషన్, సిస్టమ్ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్ఎస్డి, బీకేటీ, సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఈ సిస్టమ్ సూటబిలిటీ పారామీటర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మరియు ఫెయిల్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఒక్కొక్క పారామీటర్ గురించి మనం వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్.